ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ ఇంట్లో బొమ్మకి దెయ్యం ఎక్కిందని ఎడ్ లొరైన్ ని పిలుస్తారు. యానబెల్ అనే అమ్మాయి ఇప్పుడు వాళ్ళు ఉండే ఇంట్లో చనిపోయింది. యానబెల్ ఆత్మ ఇంట్లో వాళ్ళతో ఉందాం అనుకుంటుంది అని వాళ్ళు యానబెల్ ని బొమ్మలో ఉండమంటారు. మొదట్లో అంతా బానే ఉంది. మెల్లగా యానబెల్ బొమ్మ కదులుతుంది. ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి వెళ్తుంది. ఇంట్లో అన్ని వస్తువులు పగలగొడుతుంది. రూమ్ పాడు చేస్తుంది. వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. యానబెల్ బొమ్మని డస్ట్ బిన్ లో వేస్తే మళ్ళీ ఇంట్లో ఉంటుంది. యానబెల్ లో ఉన్నది యానబెల్ ఆత్మ కాదు, బొమ్మలో ఎవ్వరూ లేరు. డిమానిక్ స్పిరిట్ బొమ్మతో ఇంట్లో ఉన్న వాళ్ళని భయపెడుతుంది. ఎడ్ లొరైన్ డీమన్ ని పంపించేసి యానబెల్ డాల్ ని సేఫ్ ప్లేస్ లో ఉంచుతారు. ఎడ్ లొరైన్ ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్. లొరైన్ కి దివ్య దృష్టి ఉంటుంది. వాళ్ళు ఇప్పటిదాకా చాలా కేసెస్ సాల్వ్ చేశారు. కేసెస్ లో ఒకటి 1968 లో యానబెల్ కేస్, ఇంకొక భయంకరమైన కేస్ ద కాంజూరింగ్. ఈ సినిమా నిజ సంఘటనల ఆధారంగా తీశారు. 1971లో కొత్త ఇంట్లోకి ఒక ఫ్యామిలీ దిగుతారు. ఫాదర్ రాజర్, మదర్ క్యారోలైన్, పిల్లలు ఆండ్రియా, క్రిస్టిన్, నాన్సీ, సిండీ, ఏప్రిల్, వాళ్ళ పెట్ డాగ్ సేడీ. అందరూ ఇంట్లోకి వెళ్లి రూమ్ సెలెక్ట్ చేసుకుంటారు. సేడీ ఇంట్లోకి రాదు. సేడీని ఇంటి బయట కట్టేస్తారు. ఏప్రిల్ కి ఇంటి బయట మ్యూజిక్ బాక్స్ కనిపిస్తుంది. ఇంట్లో బేస్మెంట్ బ్లాక్ చేసి ఉంటుంది. పిల్లలు ఆడుకునేటప్పుడు బేస్మెంట్ కి అడ్డుగా ఉండే డోర్ విరుగుతుంది. నైట్ సేడీ అరుస్తూ ఉంటుంది. పొద్దున లెగవంగానే క్యారోలిన్ కాలు మీద దెబ్బ ఉంటుంది. ఏదో తగిలి ఉంటుంది అని పట్టించుకోదు. గడియారాలన్నీ 3 గంటల 7 నిమిషాల దగ్గర ఆగిపోయి ఉంటాయి. ఆండ్రియా రూమ్ లో బ్యాడ్ స్మెల్ వస్తుంది. రాజర్ బేస్మెంట్ లో ఏమైనా ఉపయోగపడే వస్తువులు ఉన్నాయేమో చూస్తాడు. ఇల్లు చాలా చల్లగా ఉంటుంది. సేడీ బయట చనిపోయి ఉంటుంది. సేడీకి ఇంటి బయట సమాధి కడతారు. గడియారాలన్నీ బాగు చేసిన ఆ రోజు నైట్ మళ్ళీ 3 గంటల 7 నిమిషాలకి ఆగిపోతాయి. నైట్ క్రిస్టిన్ కి తన కాలిని ఎవరో లాగుతున్నట్టు అనిపిస్తుంది. రూమ్ లో బ్యాడ్ స్మెల్ వస్తుంది. సిండీకి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. చాలా రోజుల తరువాత ఇప్పుడే మళ్ళీ నిద్రలో నడుస్తుంది. నడుచుకుంటూ ఆండ్రియా రూమ్ లోకి వస్తుంది. పొద్దున క్యారోలిన్ ఒంటి మీద ఇంకొక దెబ్బ ఉంటుంది. ఏప్రిల్ మ్యూజిక్ బాక్స్ లో కీ తిప్పితే మ్యూజిక్ వస్తుంది. బాక్స్ లో ఉన్న అద్దంలో తన వెనుక ఒక అతను కనిపిస్తున్నాడు. అతను తన ఫ్రెండ్ అయ్యాడు. పేరు రోరీ అంటుంది. నైట్ క్రిస్టిన్ కాలు ఎవరో గట్టిగా లాగినట్టు అనిపిస్తుంది. లెగిచి చూస్తుంది. ఎవ్వరూ ఉండరు. మంచం కింద కూడా ఎవ్వరూ లేరు. డోర్ వెనుక ఒక అతను ఉన్నట్టు తనకి అనిపిస్తుంది. క్రిస్టిన్ నాన్సీని లేపుతుంది. నాన్సీకి డోర్ వెనక ఎవరూ కనపడరు. రూమ్ లో బ్యాడ్ స్మెల్ వస్తుంది. సడన్ గా డోర్ ఎవరో నెట్టినట్టు గట్టిగా క్లోజ్ అవుతుంది. క్రిస్టిన్ భయంతో అరుస్తుంది. అందరూ రూమ్ కి వస్తారు. డోర్ వెనుక ఎవ్వరూ ఉండరు. క్రిస్టిన్ అది నాతో మీ ఫ్యామిలీ అందరినీ చంపేస్తాను అని చెప్పింది అంటుంది. నెక్స్ట్ రోజు రాజర్ పని మీద బయటికి వెళ్తాడు. క్యారోలిన్ ఒంటి మీద కొత్త దెబ్బలు ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఐరన్ డెఫిషియన్సీ టాబ్లెట్స్ తెచ్చుకుంటుంది. నైట్ బేస్మెంట్ లో నుంచి సౌండ్ వస్తుంది. క్యారోలిన్ చూడడానికి వెళ్తుంది. ఏంటో క్యారోలిన్ ని బేస్మెంట్ లోకి నెట్టేసి డోర్ లాక్ చేస్తుంది. అక్కడ అమ్మాయిలు నవ్వుతున్న సౌండ్ వినిపిస్తుంది. సిండీ మళ్ళీ నిద్రలో నడుచుకుంటూ ఆండ్రియా రూమ్ కి వస్తుంది. బీరువా పైన ఎవరో ఉంటారు. ఆండ్రియా మీదకి దూకుతారు. అప్పుడు రాజర్ ఇంటికి వస్తాడు. ఆండ్రియా అరుపులు వినిపిస్తాయి. తొందరగా ఇంటికి పరిగెడతాడు. క్యారోలిన్ బేస్మెంట్ డోర్ కొడుతూ ఉంటుంది. రాజర్ బేస్మెంట్ డోర్ తీస్తాడు. క్యారోలిన్ బయటికి వస్తుంది. ఆండ్రియా రూమ్ కి వెళ్లి చూస్తారు. ఆండ్రియా కింద పడి దొర్లుతూ ఉంటుంది. ఎడ్ లొరైన్ కూతురు జూడీ. ఎడ్ లొరైన్ ఇంట్లో ఒక రూమ్ లో వాళ్ళు సాల్వ్ చేసిన కేసెస్ కి సంబంధించిన వస్తువులు జాగ్రత్తగా పెడతారు.
ప్రతి వస్తువు శపించబడింది లేదా దెయ్యం ఎక్కింది లేదా చేతపడిలో వాడినది. వస్తువులు బయట ఉండకుండా సేఫ్ గా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. చర్చ్ ప్రీస్ట్ నెలకు ఒకసారి వచ్చి రూమ్ లో ప్రేయర్ చేసి వెళ్తాడు. యానిమల్ డాల్ కూడా ఆ మ్యూజియం లోనే ఉంటుంది. క్యారోలైన్ ఎడ్ లోరెన్ దగ్గరికి వెళ్లి మా ఇంటికి వచ్చి ఒకసారి చూడండి అంటుంది. ఎడ్ లోరెన్ క్యారోలైన్ ఇంటికి వెళ్తారు. ఇంట్లో ఏం జరుగుతుందో చెప్తారు. ఇల్లు ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఇంట్లో రోజు నైట్ డోర్స్ 3 సార్లు కొట్టుకుంటున్నాయి. పొద్దున కల్లా ఆగిపోతాయి. ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తుంది. కుళ్ళిపోయిన మాంసం వాసన. అన్ని రకాల పక్షులు ఇంటికి గుద్దుకొని చనిపోతున్నాయి. ఇంట్లో ఉన్న అన్ని గడియారాలు 3 గంటల 7 నిమిషాలకి ఆగిపోతున్నాయి. గోడ మీద ఉన్న ఫ్యామిలీ ఫొటోస్ ఎప్పుడూ ఏదో కింద పడేస్తూ ఉంటుంది. ఇంత జరిగిన ఇల్లు ఎందుకు ఖాళీ చెయ్యలేదంటే రాజర్ దగ్గర అంత డబ్బులు ఉండవు. ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఎవరైనా కొంటారా అని గ్యారంటీ ఉండదు. ఆండ్రియా రూమ్ లో ఉన్న బీరువా ఫ్యామిలీ ఇంటికి రాకముందే ఉంది. ఎడ్ లొరేన్ ని బేస్మెంట్ కి తీసుకువెళ్తారు. లొరేన్ కి బేస్మెంట్ లో ఏడుపులు అరుపులు వినిపిస్తాయి. ఎడ్ క్యారోలైన్ తో ఇప్పటిదాకా ఏం జరిగిందో అవన్నీ చెప్పమని రికార్డ్ చేస్తాడు. లొరేన్ ఏప్రిల్ ని రోరీ గురించి అడుగుతుంది. ఏప్రిల్ రోరీ ఎప్పుడు బాధగా ఉంటాడు అంటుంది. లొరేన్ మ్యూజిక్ బాక్స్ తీసుకొని కీ తిప్పి అద్దంలో తన వెనుక చూస్తుంది. అక్కడ ఒక అబ్బాయి కనిపిస్తాడు. లొరేన్ కి బయట చెట్టు మీద ఎవరో ఉరి వేసుకున్నట్టు కనిపిస్తుంది. లొరేన్ ఫ్యామిలీతోనే డీమన్ ఉంది. వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళట్లేదు. ఫ్యామిలీ ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసిన డీమన్ వాళ్ళతో పాటు వెళ్తుంది. ఇంట్లో చాలా ఆత్మలు ఉంటాయి. కానీ ఒక ఆత్మ మాత్రం చాలా పగతో కోపంతో ఉంటుంది. ఎడ్ లొరేన్ ఇంట్లో నుంచి డీమన్స్ ని వెళ్ళగొట్టాలంటే ఎగ్జార్సిజం చెయ్యాలి అంటారు. ఎగ్జార్సిజం అంత ఈజీ కాదు. చేసే వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదం ఉంటుంది. ఎగ్జార్సిజం చెయ్యడానికి డీమన్స్ ఉన్నాయి అని ప్రూఫ్ ఇచ్చి చర్చ్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఎడ్ ఫ్యామిలీతో మీరు జాగ్రత్తగా ఉండాలి. మమ్మల్ని డీమన్ డేంజర్ గా చూస్తుంది. మిమ్మల్ని గాయపరచొచ్చు అంటాడు. ఇంటికి వెళ్లి క్యారోలైన్ చెప్పిన రికార్డ్ వింటాడు. కానీ రికార్డర్ లో ఏమీ రికార్డ్ అవ్వవు. లొరేన్ క్యారోలైన్ ఇంటి ఓనర్స్ మీద రీసెర్చ్ చేస్తుంది. ఇల్లు 1863లో జడ్సన్ అనే అతను కట్టాడు. తన వైఫ్ బాత్షెబా. వాళ్ళకి పిల్లాడు పుట్టాడు. బాత్షెబా చేతబడి చేస్తుంది. పుట్టిన 7 రోజులకి పిల్లాన్ని బలి ఇవ్వడం జడ్సన్ చూస్తాడు. బాత్షెబా చెట్టు ఎక్కి తన ల్యాండ్ ని ఎవరైనా తీసుకోవాలని ట్రై చేసినా వాళ్ళకి శాపం తగులుతుంది అని చెట్టుకు ఉరేసుకుంటుంది. తను చనిపోయింది సరిగ్గా నైట్ 3 గంటల 7 నిమిషాలకి. ఆ ఇంట్లో ఇంకొక ఫ్యామిలీ ఉంటారు. వాకర్ ఫ్యామిలీ. రోరీ వాళ్ళ కొడుకు. రోరీ అడవిలో మాయమైపోయాడు. వాకర్ బేస్మెంట్ లో సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ ఇల్లు ఉన్న ల్యాండ్ కొన్ని భాగాలుగా చేసి అమ్మేశారు. ల్యాండ్ కొన్న వాళ్ళందరూ చనిపోయారు. రికార్డర్ ఆన్ అవుతుంది. అరుపులు ఏడుపులు వినిపిస్తాయి. గడియారం 3 గంటల 7 నిమిషాల దగ్గర ఆగిపోతుంది. నెక్స్ట్ రోజు ఎడ్ లొరేన్ వాళ్ళ అసిస్టెంట్ డ్రూ క్యారోలైన్ ఇంటికి వెళ్లి డీమన్స్ ఉన్నాయి అని ప్రూఫ్ కోసం ఇల్లు మొత్తం కెమెరాస్ మైక్స్ పెడతారు. వాళ్ళతో పోలీస్ ఆఫీసర్ బ్రాడ్ ని తెచ్చుకుంటారు. ఆ రోజు నైట్ ఏమీ జరగదు. అంతా మామూలుగానే ఉంటుంది. ఎడ్ లొరేన్ అక్కడ ఇంట్లోనే ఉంటారు. క్యారోలైన్ నిద్రపోతూ ఉంటుంది. లొరేన్ కి క్యారోలైన్ రూమ్ లో ఎవరో కనిపిస్తారు. క్యారోలైన్ మీద డీమన్ కూర్చొని ఉంటుంది. డీమనే క్యారోలైన్ కి గాయాలు చేస్తుంది. లొరేన్ వెళ్లి క్యారోలైన్ ని ఏమైంది అని అడుగుతుంది. క్యారోలైన్ ఏమీ లేదు అని వెళ్లిపోతుంది. ఆ రోజు నైట్ సిండీ నిద్రలో నడుచుకుంటూ ఆండ్రియా రూమ్ కి వెళ్తుంది. డోర్ లాక్ అవుతుంది. రూమ్ లో సిండీతో పాటు ఎవరో ఉన్నారు. మైక్ లో నాతోరా, నేను ఎక్కడ తాంకుంటున్నానో నీకు చూపిస్తాను అని వినపడుతుంది. బీరువా లోపల ఇంకో తలుపు ఉంటుంది. సిండీ అక్కడ ఉంటుంది. ఏప్రిల్ రోరీకి భయం వేసినప్పుడు అక్కడే దాంకుంటాడు అంటుంది. లొరేన్ బీరువాలోకి వెళ్లి చూస్తుంది. అక్కడ నుంచి బేస్మెంట్ లోకి పడిపోతుంది. లొరేన్ కి ఏం జరిగిందో తెలుస్తుంది. బాత్షెబా రోరీ అమ్మలోకి ఎక్కి రోరీని చంపేలా చేస్తుంది. వాకర్ ని సూసైడ్ చేసుకోమంటుంది. క్యారోలైన్ ని కూడా అలానే చెయ్యాలి అని చూస్తుంది. అందుకే క్యారోలైన్ మీద ఆ దెబ్బలు. ఏంటో వచ్చి నాన్సీని జుట్టు పట్టుకుని లాగుతుంది.
డ్రూ ఫోటో తీస్తాడు. చర్చ్ కి ఇవ్వడానికి ప్రూఫ్స్ దొరికాయి. లొరేన్ కి వాటర్ లో జూడీ కనపడినట్టు విజన్ వస్తుంది. జూడీకి ఏమైనా అయిందని వెంటనే ఇంటికి కాల్ చేస్తుంది. జూడీకి ఏమీ అవ్వలేదు. ఎడ్ లొరేన్ చర్చ్ కి వెళ్లి ఫాదర్ కి ప్రూఫ్ చూపిస్తారు. పర్మిషన్ రావడానికి కొంచెం టైం పడుతుంది. జూడీకి చైర్ లో ఎవరో కూర్చొని యానబెల్ జుట్టు దువ్వుతున్నట్టు కనిపిస్తుంది. జూడీ మీద చైర్ విసిరి అటాక్ చేస్తారు. ఎడ్ లొరేన్ వచ్చి జూడీని కాపాడతారు. ఎడ్ మ్యూజియం లోకి వెళ్లి చూస్తే యానబెల్ బాక్స్ లోనే ఉంటుంది. బాత్షెబా జూడీని చంపాలని ట్రై చేసింది. క్యారోలిన్ ఫ్యామిలీ ప్రస్తుతానికి ఇంకో ఇంట్లో ఉంటారు. క్యారోలిన్ క్రిస్టిన్ ఏప్రిల్ ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. క్యారోలిన్ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది. బాత్షెబా క్యారోలిన్ ని పొసెస్ చేసి క్రిస్టిన్ ఏప్రిల్ ని చంపాలని తీసుకువెళ్తుంది. ఎడ్ లొరేన్, బ్రాడ్, రాజర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. క్యారోలిన్ ని కుర్చీలో కట్టేస్తారు. క్యారోలిన్ అరుస్తూ కట్లు విప్పుకోవడానికి ట్రై చేస్తుంది. వేరే దారి లేక చర్చ్ పర్మిషన్ ఇవ్వక ముందే క్యారోలిన్ మీద ఎడ్ ఎక్సోసిజం చేస్తాడు. క్యారోలిన్ తప్పించుకొని ఏప్రిల్ దగ్గరికి వెళ్లి ఏప్రిల్ ని చంపాలని చూస్తుంది. లొరేన్ ఏప్రిల్ ని కూతురు, నువ్వు డీమన్ తో ఫైట్ చెయ్యాలి, నీ ఫ్యామిలీని నువ్వు కాపాడుకోవాలి అంటుంది. క్యారోలిన్ డీమన్ తో ఫైట్ చేస్తుంది. బాత్షెబా క్యారోలైన్ లో నుంచి వెళ్లిపోతుంది. క్యారోలైన్ తన ఫ్యామిలీతో హ్యాపీగా కలుస్తుంది. ఎడ్ లొరేన్ ఇంటికి వెళ్తారు. చర్చ్ ఎక్సోసిజం చేయడానికి పర్మిషన్ ఇస్తారు. క్యారోలైన్ ఇంట్లో దొరికిన మ్యూజిక్ బాక్స్ ని మ్యూజియం లో పెడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.